ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ ఎట్టకేలకు బోని కొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయం కంటే కూడా మ్యాచ్ అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి పోరాటంతో 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. లక్నో బౌలర్లు షమి, ప్రిన్స్ యాదవ్, ఆవేష్ ఖాన్ తలో 2 వికెట్లతో కట్టడి చేశారు. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు కెప్టెన్ రిషబ్ పంత్ వెన్నుముకగా నిలిచాడు. 50 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచిన పంత్ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. పంత్ విన్నింగ్ షాట్ కొట్టగానే స్టాండ్స్లో ఉన్న సంజీవ్ గోయంకా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు ఆపుకోలేక ఆయన ఏడ్చేశారు. గత సీజన్లో పంత్ను 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినప్పుడు వచ్చిన విమర్శలు ఆయనను బాధపెట్టి ఉండవచ్చు. అందుకే అలా ఆయన రియాక్ట్ అయ్యి ఉంటారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విజయం తర్వాత పంత్ను హగ్ చేసుకొని గోయంకా అభినందించిన తీరు ఇప్పుడు వైరల్ అవుతోంది. Taste the Daily.